విధంగా మున్సిపాలిటీల్లో ఇంజనీర్లు లేరు, అంతా అయోమయం, మీకు స్టాఫ్ లేదు, ప్లానింగ్ లేదు, ఏర్పాటు చేసుకుంటూ పోతా ఉన్నారు. కొత్త మున్సిపాలిటీలు ఎన్ని ఏర్పాటు చేస్తుందో దానికి అనుగుణంగా ఇంజనీర్లను, శానిటరీ ఇన్స్పెక్టర్లను, కమిషనర్లను, సిబ్బంది నియామక ప్రక్రియ కూడా చేపట్టండి. పోస్టులు కూడా శాంక్షన్ చేయండి. ఇవాళ నా దగ్గర 3 శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండాలి నా టౌన్లో, ఒక్క సింగిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు. 3కు 3 ఖాళీ. అంటే మీరు ఈ రకంగా ఉంటే ఎట్లా? మీరు ఇంకా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నారు, మరి దానికి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయా? పోస్టులు శాంక్షన్ చేస్తున్నారా? ఆ ప్రక్రియ కూడా చేపట్టాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, ఇంకో విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తేవాలనుకుంటున్నా. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఎందుకంటే సంగారెడ్డి జిల్లా గురించి చెప్పారు కనుక చెప్తున్నా. ఆ సంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ గారు ఇదే మీరు చెప్పిన పటాన్చెరు నియోజకవర్గానికి, సంగారెడ్డి నియోజకవర్గానికి, జహీరాబాద్ నియోజకవర్గానికి 50 కోట్లు ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేశారు. బాధ కలిగే రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలకు ఇచ్చారు. మా సవితకి చెప్తుంది, మీ ప్రభుత్వం రాగానే ఆ డబ్బులన్నీ రద్దు చేసినారు. ఆ రద్దు కూడా ఎట్లుందంటే పక్కనే మా దామోదరన్ ఉంటాడు, దానికి కూడా అందోల్ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు ఎస్డిఎఫ్ ఇచ్చారు. అందోల్ని మాత్రం ఉంచుకున్నారు, పని చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన పటాన్చెరు, సంగారెడ్డి, జైరాబాద్ రద్దు చేసి పడేసింది. ఇదేం పద్ధతి? అంటే ప్రభుత్వం అనేది ఇట్ ఈస్ ఫర్ ఆల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కనుక మీ ఎస్డిఎఫ్ రద్దు, ఆందోళన కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు కనుక బీఆర్ఎస్ అక్కడ ఎస్డిఎఫ్ డబ్బు ఉంటది అంటే పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పుడు జైరాబాద్ ప్రజలైనా, సంగారెడ్డి ప్రజలైనా, పటాన్చెరు ప్రజలైనా వాళ్ళు తెలంగాణ ప్రజలే కదా, వాళ్ళు పన్నులు కడుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు రద్దు చేశారు? దయచేసి ఈ 3 నియోజకవర్గాలే కాదు, రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వం ఎస్డిఎఫ్ లో నిధులు ఇచ్చిందో ఆ పనులు చేపట్టాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఇకపోతే టీయూఎఫ్ఐడిసిలో కూడా చాలా నిధులు శాంక్షన్ చేశారు. సరే, దానికి మీరు బడ్జెట్ అరేంజ్మెంట్ చేసుకోండి. కొత్తగా బ్యాంక్ నుంచి తెస్తారా, బడ్జెట్ నుంచి ఇస్తారా, ప్లాన్ చేయండి. కానీ టీయూఎఫ్ఐడిసి కూడా క్యాన్సిల్ చేసినారు. ఇవాళ ఎక్కడెక్కడైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారో, మా జిల్లాదే చెప్తున్నాను, అందోల్లో మంత్రి గారు ఉంటే టీయూఎఫ్ఐడిసి మా గవర్నమెంట్ శాంక్షన్ చేసిన పనులు అవుతున్నాయి. పక్కన జైరాబాద్ బంధు, సంగారెడ్డి బంధు, సదాశివపేట బంధు, పటాన్చెరు బంధు, దుబ్బాక బంధు, రాష్ట్రంలో మా బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీయూఎఫ్ఐడిసి బంద్ చేశారు. మా పొన్నమన్న దగ్గర కూడా నడుస్తుంది టీయూఎఫ్ఐడిసి. అదే మా సిద్దిపేట జిల్లాల సిద్దిపేట బంధు, దుబ్బాక బంధు, గజ్వేల్ బంధు, చేర్యాల బంధు, ఒక్క పొన్నమన్న దగ్గర మాత్రం టీయూఎఫ్ఐడిసి నడుస్తుంది. ఎందుకు? అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇది కరెక్ట్ కాదు. సో దయచేసి మా సబ్మిషన్ మీతోని ఎల్ఆర్ఎస్ డబ్బులు విడుదల చేయండి, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డబ్బులు విడుదల చేయండి, పట్టణ ప్రగతి డబ్బులు విడుదల చేయండి. ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు, ఆ మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతుందా, మున్సిపాలిటీల్లో సిబ్బంది ఉందా అనే విషయాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకోవాలని, స్పష్టంగా ఎల్ఆర్ఎస్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు, మరి అదేవిధంగా టీయూఎఫ్ఐడిసి, ఎస్డిఎఫ్ పనులు గత ప్రభుత్వం మంజూరు చేసిన కొనసాగించాలని మీ ద్వారా వాటిని కోరుతున్నాను. అధ్యక్ష సార్, ప్రతి సందర్భంలో కూడా హరీష్ రావు గారు సార్ బిల్లు ఒకటి ఉంటే వారు వేరే విషయాలు మాట్లాడతారు సార్. ప్రజలను, సభను ప్రక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తారు వారికున్న అనుభవం ద్వారా. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, అన్ని విషయాల విషయంలో ఒకటి మొదటి నుంచి అభివృద్ధి, మరి సిద్దిపేటలో ఫాగింగ్ కి సంబంధించి, ఎల్ఆర్ఎస్ కి సంబంధించి, ఎస్డిఎఫ్ కి సంబంధించి, టీయూఎఫ్ఐడిసికి సంబంధించిన అన్ని అంశాలు లేవనెత్తారు అధ్యక్ష. నేను ఇంత పూర్వకం కూడా చెప్పాం, ఇది ఒక షార్ట్ నోటీస్ ద్వారా రండి, అవకాశం ఇచ్చినప్పుడు రండి, మాట్లాడదాం, చర్చకు సిద్ధం. మేము ఈరోజు మున్సిపాలిటీస్, కార్పొరేషన్ కు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా నిధుల పరంగా ఇబ్బంది లేకుండా కనీస అవసరాలు తీర్చే ఓ కార్యాచరణ తీసుకొని ఆనాడు మీరు ఇచ్చిపోయారు. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండెనో దాన్ని సరిచేసే కార్యక్రమంలో, కార్యాచరణలో ఉండుకుంటూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మీరు కలెక్టరేట్స్ ని 33 జిల్లాలకు సంబంధించిన కొత్త కార్యాలయాలని కలెక్టరేట్స్ సంబంధించి ఏదో చెప్పేసినాక అక్కడ సిబ్బంది లేరు, డబ్బులు ఇవ్వలే, కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. కలెక్టరేట్లు అట్లా కట్టేసి వదిలేసిండ్రు. మేము మా లెగసీ, మీ లెగసీ మేము
తీసుకోవాల్సి వస్తుంది, తీసుకున్నాము. డబ్బులు కట్టేసినాము. సిబ్బంది ఈరోజు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 నియామకాలను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు దాదాపు 65 పైచలకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి కొత్త ఉద్యోగాలు ఇచ్చి నింపుతా ఉన్నాం అధ్యక్ష. వారు చెప్తా ఉన్నట్టు ఈరోజు శానిటరీ ఇన్స్పెక్టర్ మేము సానుకూలంగా తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే శానిటరీ ఇన్స్పెక్టర్ లేరో అక్కడ అన్నిటిని కూడా సమాచారాన్ని తీసుకుంటాం. వారు చెప్తా ఉన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్స్ పనిచేయటం లేదు సిద్దిపేటలో అని. సమాచారాన్ని తీసుకుంటాం. లేరు అవసరం ఉన్న చోట తప్పకుండా ఇచ్చే కార్యాచరణ ఉన్నాం కనుక మేము చేస్తా ఉన్నాం కనుక వారు అడుగుతా ఉన్నారు. వారి ప్రభుత్వంలోని వారు చేయలేదు, వాళ్ళ ప్రభుత్వం చేయలేదు కనుక వారు పెట్టలేకపోయినారు. సో ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం ఎస్డిఎఫ్ TUFIDCకి సంబంధించి ఎక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అని లేదు అధ్యక్ష. వాళ్ళలాగా ఈరోజు ఎక్కడైతే అవసరాల నిమిత్తంలో సైంటిఫిక్ గా పనులు ఇక్కడ అవసరం ఉంటాయంటే ఆ రోజు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారి శాసనసభ్యులు ఇచ్చిన దగ్గరే పెట్టుకోే కార్యక్రమం చేసిండ్రు, కార్యాచరణ తీసుకున్నారు. మేము అట్లా చేయలే. సైంటిఫిక్ గా ఈ ఫలానా నియోజకవర్గంలో ఆందోళన నియోజకవర్గం గత 10 సంవత్సరాలుగా అక్కడ మున్సిపల్ నిధులు ఇవ్వలేదంటే తిరిగి అక్కడ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. అక్కడ ఆ విధమైన కార్యాచరణ సైంటిఫిక్ గా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. నేను గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు అభివృద్ధికి సంబంధించిన అంశం విషయంలో ప్రతి మున్సిపాలిటీస్ ప్రతి కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ త్రాగునీరు, సాగునీరు, సీవరేజ్ సిస్టమ్ త్రాగునీరు, సీవరేజ్ సిస్టమ్ అక్కడ ఆ ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి వారు ప్రణాళిక లేకుండా ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కొత్త మున్సిపాలిటీస్ ఆనోడు మరి ప్రకటన చేసి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉండే దుస్థితిలో ఉన్నాయి. అవన్నిటిని కూడా మంచి అభివృద్ధి పథకంలో తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకెళ్తాం తప్ప ఏది కూడా చేయలేం. ఈ బిల్లుకు సంబంధించి ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మరి కొత్త మున్సిపాలిటీకి సంబంధించిన అంశం విషయంలో కొన్ని గ్రామాలను కలుపుతూ పరిధిని పెంచే కార్యక్రమంలో మీరేం సలహా సూచనలు కూడా ఇవ్వలేదు. దాని విషయంలో మిగతా అంశాల విషయంలో చెప్పడం జరిగింది. మరి వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు 10 నిమిషాలు మాట్లాడి చెప్పారు, ఉపయోగించుకోలేదు అధ్యక్ష. సభా సమయాన్ని వృధా చేయకుండా ఈ బిల్లును ఆమోదం చేయాల్సిందిగా గౌరవ సభ్యులను మరి మీ ద్వారా కోరుతా ఉన్నాను. పాల్వాయి హరీష్ సార్